కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. 2026 జ్యోతిష్యం ప్రకారం కన్యా రాశివారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. బుధుడి ప్రభావంతో ఈ రాశివారికి తెలివితేటలు, వ్యాపార నైపుణ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వీరు ఎలాంటి పోటీలో అయినా అందరికంటే ముందుంటారు. ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో కన్యారాశి నుంచి దశమస్థానంలో గురుడు సంచారం చేయనున్నాడు. జూన్ 2వ తేదీ వరకు ఇదే స్థానంలో ఉండి ఆ తర్వాత 11వ స్థానానికి మారనున్నాడు. మరోవైపు రాహువు 6వ స్థానంలో, కేతువులు 12వ స్థానంలో, కుజుడు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, శని వరుసగా అష్టమ, 9, దశమ స్థానాల్లో సంచారం చేయనున్నారు. ఈ గ్రహాలలో సూర్యుడు అష్టమ, దశమ స్థానంలో కదలిక సమయంలో కన్యారాశివారికి గణనీయమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారులకు భారీ లాభాలొచ్చే అవకాశముంది. ఈ సందర్భంగా కెరీర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థికపరంగా 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక పరిస్థితి. కన్యారాశి వారికి కొత్త ఏడాది 2026లో గురుడు, రాహువు ప్రభావంతో ఆర్థిక పరిస్థితి ప్రభావితం కావచ్చు. ఈ రాశి నుంచి సూర్యుడు అష్టమ స్థానంలో ఉచ్ఛస్థితిలో సంచారం చేసే సమయంలో పూర్వీకుల ఆస్తి నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు. పాత ఆర్థిక వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. రాహువు 2వ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో ఆకస్మిక ధనలాభం కలగనుంది. మీకు కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశముంది. ఏడాది చివర్లో మీ ఖర్చులు పెరగచ్చు. మే 15న సూర్యుడు లాభస్థానంలో ప్రవేశించినప్పుడు గురుడు దశమస్థానంలో సంచారం చేసే సమయంలో, శనితో కలిసి 4వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆస్తికి సంబంధించి పనుల్లో మంచి విజయం సాధిస్తారు. కెరీర్ పరంగా కొత్త ఏడాది 2026లో కన్యారాశి వారికి సూర్యుడు, గురుడి ప్రభావంతో ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ 2 గ్రహాల ప్రభావంతో మీ కెరీర్ నిరంతరం పురోగతి దిశలో పయనిస్తుంది. జూన్ 15 తర్వాత సూర్యుడు బలంగా మారనున్నాడు. ఈ సమయంలో ఉద్యోగులకు ప్రమోషన్లు, కోరుకున్న చోటుకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. పోటీ పరీక్షలకు, ఇంటర్వ్యూ సిద్ధమయ్యేవారు మంచి విజయం సాధించచ్చు. రాహువు, కేతువు 2 దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో విదేశాలకు వెళ్లాలనే మీ కల కూడా నెరవేరే అవకాశముంది. వ్యాపారపరంగా కన్యారాశివారు కొత్త ఏడాది 2026లో వ్యాపార రంగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరం ప్రారంభంలో భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో కొంత ఉద్రిక్తత ఉండొచ్చు. కాబట్టి ఈ సమయంలో చాలా ఓపికగా ఉండాలి. జూన్ తర్వాత గురుడి అనుగ్రహంతో వ్యాపారంలో మంచి లాభాలొచ్చే అవకాశముంది. ఈ కాలంలో మీరు మంచి లాభాలు పొందుతారు. ముఖ్యంగా జూలై, ఆగస్టులో వ్యాపారులు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. సూర్యుడి ప్రభావంతో విదేశీ వనరుల నుంచి ఆదాయం లభిస్తుంది. విద్యా జీవితంలో కన్యారాశివారికి కొత్త ఏడాది 2026లో విద్యారంగంలో అద్భుత ఫలితాలు రానున్నాయి. జనవరి 14న సూర్యుడు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యార్థులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఉన్నత విద్యకు కూడా బలమైన అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 15 వరకు సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధించచ్చు. విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు అవకాశాలు పొందొచ్చు. జూన్ తర్వాత గురుడు 11వ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో విద్యారంగంలో అనేక ప్రయోజనాలు పొందుతారు. పరిశోధన, టెక్నాలజీ, నిర్వహణా రంగాలతో సంబంధం ఉన్నవారికి కొత్త ఏడాది చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కన్యారాశివారికి కొత్త ఏడాది 2026లో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీకు గుండె, రక్తపోటు, మైగ్రేన్ సమస్యలు ఎదురుకావచ్చు. మే నెలలో సూర్యుడు లాభస్థానంలో సంచారం చేసే సమయంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. 12వ స్థానంలో యోగా, ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సాధన ద్వారా మీ ఆరోగ్యం బలోపేతమవుతుంది. వివాహం, ప్రేమ జీవితంలో
కన్యారాశివారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రేమ, వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు ఎదుర్కొంటారు. శని సప్తమ స్థానంలో ఉండడం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పంచమ, సప్తమ స్థానంలో సూర్యుడు సంచారం చేసే సమయంలో మీ ప్రేమ, వైవాహిక జీవితంలో ఉద్రిక్తత పెరుగుతుంది. అయితే గురుడు 11వ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జూలై 16 నుంచి ఆగస్టు 17 వరకు సూర్యుడు, గురుడు లాభస్థానంలో సంచారం చేసే సమయంలో మీరు సంతానం గురించి కొన్ని శుభవార్తలు వింటారు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు పొందొచ్చు. జూలై, ఆగస్టు నెలలో పిల్లలు, కుటుంబ ఆనందానికి సంబంధించిన శుభ ఫలితాలొస్తాయి. ఏ పరిహారాలు పాటించాలంటే, కన్యారాశివారు కొత్త ఏడాదిలో విష్ణుమూర్తి, దుర్గాదేవిని పూజించాలి. ప్రతిరోజూ మీరు విష్ణుమంత్రాలను జపించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు అన్నదానం చెయ్యాలి. ప్రతిరోజూ హరినామ స్మరణ చేయడం వల్ల సానుకూల ఫలితాలొస్తాయి. చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.